బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం షూటింగ్లో ఒక సంఘటన జరిగింది. ఆ చిత్రంలో బాలకృష్ణ హరిశ్చంద్రుడి పాత్ర ధరించారు. హరిశ్చంద్రుడు కాటి కాపరిగా ఉన్న సన్నివేశాల్ని చిత్రీకరించాలి. సెట్లో అందరూ రెడీగా ఉన్నారు. డైరెక్టర్ ఎన్టీఆరే రావాలి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఉదయం సెషన్ అయిపోగానే తిన్నగా షూటింగ్ స్పాట్కు వచ్చేశారు. ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ రోజు ఆయన చాలా కోపంగా ఉన్నారు. దాంట్లో సెట్లో పిన్ డ్రాప్ సైలెన్స్. శ్మశానం సీను. ఒక శవం కాలుతూ ఉంటుంది. కపాలమోక్షం జరగగానే అది పైకి లేస్తుంది. కపాలమోక్షం జరిగిందనడానికి గుర్తుగా చితి మీదకు ఒక దీపావళి టపాకాయను విసిరాలి. అది పేలగానే శవం పైకి లేవాలి. శవం లేవడానికి సన్నని తాళ్లతో ఏర్పాటు చేశారు. శవం లేవగానే హరిశ్చంద్రుడి పాత్రలో ఉన్న బాలకృష్ణ దాన్ని కర్రతో వెనక్కి నెట్టాలి. అది దృశ్యం. ఎన్టీఆర్ యాక్షన్ అన్నారు. కెమెరా రన్ అవుతోంది. హరికృష్ణ చితి మీదకి టపాకాయ విసిరాడు. అది చితి దగ్గరే ఉన్న బాలకృష్ణ కాళ్ళ దగ్గర పడింది, కానీ పేలలేదు. ఎన్టీఆర్కు కోపం, బాలకృష్ణకు వణుకు. టపాకాయ పేలకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? హరికృష్ణ మరో టపాకాయ విసిరాడు. ఈసారి అది పేలింది. శవాన్ని పైకి లేపారు. వెంటనే బాలకృష్ణ దాని చితిలోకి నెట్టాడు. సరిగ్గా షాట్ ఓకే అయ్యే సమయంలో బాలకృష్ణ కాళ్ళ దగ్గరే ఉన్న మొదటి టపాకాయ ఢామ్ అని పేలి కాలికి గాయమైంది. ఏం జరిగిందని ఎన్టీఆర్కి అర్థమైనా ఏమాత్రము కంగారు పడలేదు. పరామర్శ కూడా లేదు. షాట్ ఓకే అని తర్వాత తీయబోయే సన్నివేశం మీదకి దృష్టి మరల్చారు. అనురాగదేవత చిత్రంలో బాలకృష్ణ నటిస్తుండగా మరో సంఘటన. ఆ చిత్రంలో బాలకృష్ణ నటించే సీన్లు మరో 2 రోజుల్లో తీయబోతారనగా ఆయనకు యాక్సిడెంట్ జరిగి కాలికి దెబ్బ తగిలింది. ఆసుపత్రిలో చేర్పించారు. దర్శక నిర్మాతలు కంగారుగా ఆసుపత్రికి వచ్చారు. కాసేపటికి ఎన్టీఆర్ కూడా వచ్చారు. పరామర్శించి పరిస్థితి ఏమిటని డాక్టర్ని అడిగారు. ప్రమాదం ఏమీ లేదని, 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలని అన్నారు. ఎన్టీఆర్ డైరెక్టర్ వైపు చూసి షూటింగ్ ఎప్పుడని అడిగారు. రేపటి నుంచేనండి, అయినా పర్వాలేదు, బాబుగారికి తగ్గాకే అని ఆయన ఏదో చెప్పబోతుంటే డాక్టర్ సాయంత్రం డిశ్చార్జ్ చేసేయండి అని వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి మర్నాడు మొహం మీద తగిలిన చిన్న చిన్న దెబ్బలు కనిపించకుండా మేకప్ వేసుకుని షూటింగ్లో పాల్గొన్నారు బాలకృష్ణ. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని సీరియస్గా తీసుకోకుండా అంకిత భావంతో చేస్తున్న వృత్తికి న్యాయం చేయాలనేవారు ఎన్టీఆర్. అందుకు తన వారితో సహా ఎవరికీ మినహాయింపు ఉండేది కాదని చెప్పడానికి బాలకృష్ణ తన అనుభవాలనే ఇలా వివరించారు. ఈ విధంగా ఇంతవరకు ఎన్టీఆర్ నీడలో ఆయననే అనుసరిస్తూ వచ్చిన బాలకృష్ణ నటుడిగా, హీరోగా తనకంటూ ఒక ముద్రను ఏర్పరచుకుని చిత్రసీమలో ఓ అగ్ర హీరోగా ఎలా ఎదిగారో తర్వాతి భాగంలో చూద్దాం.